ప్రైజ్ లార్డ్. జకపతి రాయాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి 29వ వచనము, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యాలు మాత్రమే చేయువాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇదే అధ్యాయంలో మరి 49వ వచనంలో నేను నా తండ్రిని గణపరచు వాడనని చెబుతూ వచ్చినాడు. ఇదే అధ్యాయంలో నేను నా తండ్రిని మహిమపరచు వాడనని చెబుతూ వచ్చినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేయుటకు నాకు ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచానని చెబుతూ వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములు చేయవాడు, దేవుని మహిమపరిచేవాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు. అంతేకాకుండా మరి దేవుణ్ణి